పిల్లలు మనం రైలు గురించి, రైలు ఎక్కడ ఉంటుంది, రైల్వే స్టేషన్ పోతాం. రైలు ఎక్కడ నిలబడతాయమ్మా? రైల్వే స్టేషన్లో నిలబడతాయి, ఎయిర్పోర్ట్లో నిలబడతాయా? రైల్వే స్టేషన్లో నిలబడతాయి కదా. ఇప్పుడు చూద్దామా మనము ఈ రైల్వే స్టేషన్లో నిలబడుతున్నటువంటి రైళ్ళు. ఈ విధంగా మనకి రైల్వే స్టేషన్కి పోయి కూడా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. రైల్వే స్టేషన్కు పోకుండా కూడా మనము టికెట్స్ బుక్ చేసుకోవచ్చు ఇంట్లో ఉండి. ఇదిగో మొబైల్లో మనం ఇక్కడ యాప్స్ ఉంటాయి. యాప్స్ ఇప్పుడు మనం ఇక్కడ సెర్చ్ చేసి, ఇగో ఆల్రెడీ నేను యూజ్ చేసినా కాబట్టి ఈరోజు వేర్ ఈజ్ మై ట్రైన్ అనేది ఉంది. ఇక్కడ ఐఆర్సిటిసి రైల్ కనెక్ట్ అనే యాప్ ఉంది. మనం ఇప్పుడు చూడండి, వెరీ సింపుల్. ట్రైన్లు ఎక్కడి నుంచి ఎక్కడికి ఎన్నిసార్లు ఉన్నాయి బుక్ చేసుకోవాలనుకో ఇట్లా చూస్తాం. ఇప్పుడు చూడు, నేను ధర్మవరం మీకు ఇంకా ఫస్ట్ నుంచి చెప్తా. ఇదిగో ఇక్కడ మనము ఇలా కొట్టేసి, ఇప్పుడు ఒక ఊరి పేరు చెప్పండి మీరు. ధర్మవరం చెప్దామా? ఇదిగో ఇక్కడ ధర్మవరం జంక్షన్. మళ్ళీ ఇక్కడ అనంతపూర్కే లేకపోతే ఢిల్లీకే? ఫస్ట్ అనంతపురం పోదాంలే, మన జిల్లాలకు మనం పోదాం. ఏంది అంత వాళ్ళు వీళ్ళు అనుకుంటా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫైండ్ ట్రైన్స్, ఫైండ్ అని కొడతాం. ఈ ఫైండ్ అని కొట్టిన తర్వాత చూడు, అనంతపురం నుంచి ఎన్ని ధర్మవరం నుంచి అనంతపురంకి ఎన్ని ట్రైన్లు ఉన్నాయి చూడు కదా. ఎన్ని ట్రైన్లు, ఒక్కొక్క నంబర్ ఒక్కొక్క ట్రైన్ అనమాట. ట్రైన్కి నంబర్ ఉంటుంది. నీకైతే ఒక స్టూడెంట్ ఐడి ఎట్లుంటుందో ట్రైన్కి కూడా ఒక ఐడి ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడు, ఇవి ఆల్ డేట్స్. మామూలుగా పోయే ట్రైన్లు అన్నీ ఇన్ని ఉంటాయి. కానీ ఈరోజు పోయే ట్రైన్లు తెలుసుకోవాలి కదా మనము. ఈరోజు పోయే ట్రైన్లను తెలుసుకోవాలంటే ఇదిగో ఇట్లా ఇడ ఆల్ డేట్స్ అనేది కదా, ఇడ ఇట్లా కొట్టాల. టుడే, జస్ట్ టుడే కొడతానే అన్నీగా ఈరోజు పోయే ట్రైన్స్ తగ్గిపోయినాయా లేదా? టుడే ఎన్ని ట్రైన్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 కదా. 23 24 ట్రైన్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనము ఎన్ని గంటలకు పోదాము? ఇప్పుడు ఆల్రెడీ ఎంతైంది? 1:20 అయింది టైము. 1:20 ఇప్పుడు టైం చూసుకోవాలా. 12:30కు ఉంటాయి కదా, అది వెళ్ళిపోయింది. 1:45కు ఉంది హంపి ఎక్స్ప్రెస్. హంపి ఎక్స్ప్రెస్కి పోదామా అందరము? ఇంకొక 24 నిమిషాలలో మనకి ట్రైన్ ఉంది హంపి ఎక్స్ప్రెస్. 1:45కి ఎక్కితే 2:10కి అంతా దింపుతుంది, 2:08కి అంతా దింపుతుంది. పోదామా దీనికి? అదిగో ఇప్పుడు చూడు, ఇదిగోరా రైలు వచ్చిందిరా. అరైవ్డ్ త్రిబుల్-ఎస్ హుబ్బళ్ళి జంక్షన్. అది వెళ్ళిపోయిందమ్మా అప్పుడేనో. ఓకే, హోసూరు ధర్మవరం జంక్షన్ నుంచి అటుకి వెళ్ళిపోయింది, అక్కడికి వెళ్ళిపోయింది. ధర్మవరం ఎంతకు వచ్చింది? ఇది ధర్మవరం ఎంతకు వచ్చిందిరా? ఇక్కడ చూడండి, 1:40 AM అంటే 1:40 PM కాదు. AM అంటే అర్ధరాత్రి 1:40కి వచ్చిందనమాట. మనం AM PM చూసుకోవాలా. ఇక్కడ చూడు, AM అన్నాడు, యాంటీ మెరీడియన్ అంటే అర్ధరాత్రి దాటిన తర్వాత AM అంటాము, అర్ధరాత్రి 12 వరకు PM అంటాం. ఓకే, ఇప్పుడు ఏంటిది? ఈ 12 గంటల నుంచి మనకు PM వస్తుంది, రాత్రి 12 వరకు PM, పోస్ట్ మెరీడియన్ అంటాం. ఇప్పుడు PM అని ఉండాల. ఇప్పుడు చూడు, 1 గంటకు ఉంది ట్రైను, బెంగళూరు అనంతపూర్ లెఫ్ట్ DMM 1 గంట 6 నిమిషాలకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇక్కడ వివేక్ ఎక్స్ప్రెస్ అనేది ఉంది, ఒక్క వివేక్ ఎక్స్ప్రెస్ 2 గంటల 55 నిమిషాలకు ఉంది మండే. ఇప్పుడు అది ఆడుందప్ప ట్రైను అంటే యలహంక జంక్షన్ నుంచి బయలుదేరి మకాలిగూడ, ఏం కూడా మా కాళీదుర్గ 4 కిలోమీటర్స్ టు మా కాళీదుర్గ అనే చోటికి రైలు వస్తుంది చూడు. బెంగళూరులో బయలుదేరింది రైలు, ఇక్కడికి వస్తుంది. ఇక మధ్యలో ఎక్కడెక్కడ ఏ స్టేషన్లు ఉన్నాయి అంటే మా కాళీదుర్గ, ఓకే, తొండేబావి, ఏం బావి? తొండేబావి, సోమేశ్వర, గౌరీబిదనూరు, విదురాశ్వత్థ, ఓకే, విదురాసత్రం అంటాం కదా, విదురాశ్వత్థ, దేవరపల్లి, హిందూపూర్. అర్థమైందా? హిందూపురం అయిపోతానే హిందూపూర్ నుంచి ధర్మవరం వచ్చేస్తుంది, ధర్మవరం నుంచి అనంతపూర్ వస్తుంది. మనం ఇప్పుడు 2:50కి ఉంది కదా, అది 3 రెడ్ కలర్లో చూడు కింద, ఇది లేట్గా అవుతుంది అనమాట. ఇక్కడ లేట్ అయ్యే టైం మామూలు ఒరిజినల్ టైం ఎంత? మన స్కూల్ టైం ఎంత? ఒరిజినల్ టైము 9 గంటలకి. లేట్ అయితే మనం 9:10కో 9:15కో వస్తుంటాం కదా అప్పుడప్పుడు. సో ఆ విధంగా ఈ ట్రైన్ కూడా లేట్ అయ్యి 3:19కి వస్తుంది. ఈ విధంగా మనం ట్రైన్స్ ఎప్పుడు వస్తాయి, ఎక్కడుంది అని ఓకే రియల్ టైంలో తెలుసుకోవచ్చు. అర్థమైందా? రైలు ప్రయాణం అనే టాపిక్ ఇంత అందంగా ఉంటుందన్నమాట. అర్థమైందా? బుక్ చేసేది కూడా మనము ట్రైన్ టికెట్స్ ఎలా బుక్ చేస్తాము అంటే ఆల్రెడీ మనము దీంట్లో IRCTC ఉంది కదా, దీంట్లో ఏం చేయాలంటే ఇదిగో లాగిన్ అని కొట్టాల.
లాగిన్ అని కొడితే ఇక నేను ఫింగర్ ప్రింట్ పెడతా. ముందు నేను అన్నీ చేసుకుంటాను, నా పేరు, నా ఆధార్ కార్డు అన్నీ ఇచ్చుకుంటాను దీంట్లో. అప్పుడు ఏం చేస్తాను, నా ఐడి పేరు మీద ఇప్పుడు చూడు నేను టికెట్ బుక్ చేస్తాను అనుకో, బుక్ టికెట్ అని పోతాం. ఇక తిరుపతి అనంతపురం నుండి తిరుపతి. ఈరోజు ట్రైన్లు ఉన్నాయో లేదు చూద్దామా, దీంట్లో కూడా వస్తుంది. సర్చ్ ట్రైన్ కొట్టినా, ఇప్పుడు చూడు ఏకే తిరుపతి స్పెషల్ ఫేర్ ఎక్స్ప్రెస్ పోయింది ఆల్రెడీ. అది రాత్రి ఈరోజు అంటే ఈరోజు ఇంకా తెల్లవారక ముందే 12:25 వెళ్ళిపోయింది. ఇప్పుడు ఉండదు, అది ట్రైన్ డిపార్టెడ్ అని వచ్చింది. ఇంకా టికెట్లు బుక్ చేయలేము, ట్రైన్ ఒకసారి కదిలినాక టికెట్ లేరు మనకి. రైల్వే స్టేషన్లో అయితే ఇస్తారు, జనరల్ టికెట్ ఎక్కి ఇంకా ట్రైన్ అనంతపురంలో ఉందంటే ఇది ఇస్తారు జనరల్ టికెట్, కానీ బుక్ చేసుకునే టికెట్లు ఇవ్వరు. ఓకేనా, తత్కాల్లో పొద్దున్నే బుక్ చేసుకోవాలి అవి. ఇప్పుడు చూడు ఈరోజు రాత్రికి కదిరిదేవరపల్లి తిరుపతి ప్యాసింజర్ ఉంది. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే టికెట్లు లేవు చూడు, నాట్ అవైలబుల్, సీటర్లు స్లీపర్ నాట్ అవైలబుల్ ఉంది. మంగళవారానికి రేపటికి మన్నాటికి అయితే ఆర్ఏసీ ఉంది అంటే టికెట్లు అందరూ బుక్ చేసుకున్నారు చాలామంది. కాబట్టి మనం కూర్చోడానికి ఉన్నాయి, ఆర్ఏసీ అంటే కూర్చునే సీట్లు, పడుకునే సీట్లు లేవు. అర్థమైందా? సో ఈ విధంగా మనం రైలు ప్రయాణాన్ని ముందుగా ప్లాన్ చేసుకోవచ్చు మన ఇంటి దగ్గర నుంచే. ఒకసారి రైల్వే స్టేషన్ పోదాం అందరం, పోయిన తర్వాత చక్కగా మనం ఈ టాపిక్ గురించి అంతా మాట్లాడడం. రైలు ఎట్లుంటుంది, సిగ్నల్స్ ఎలా ఉంటాయి, టైమింగ్ ఎలా ఉంటుంది, రైల్ సిగ్నల్స్ ఎలా పనిచేస్తాయి, ఇవన్నీ కూడా మనము ఒకసారి క్షేత్ర పర్యటన చేద్దాం. అర్థమైందా పిల్లలు? రైలు ప్రయాణంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమి, రైలు టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి, రైల్లో బాత్రూమ్స్ కానీ ఏసీ కానీ పని చేయకపోతే ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి, ఇవన్నీ మనం ఐడియా ఉండాలా. ఓకే, అక్కడ నంబర్స్ ఉంటాయి, నేను ఒకసారి చేశాను అనమాట, నేను ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. ఓకే, రైల్లో ఏసీ పని చేయకపోతే కంప్లైంట్ ఇచ్చాను, వచ్చి చేశాను. ఓకే, రైల్లో ఏమైనా కూడా అనారోగ్యం వస్తే ఎవరికి చెప్పాలి, అడన్నీ ఉంటాయి. పిల్లలు ఎవరైనా కూడా దొంగలను కానీ అట్లా చూస్తే ఏం చెప్పాలి, ఎవరికి చెప్పాలి, ఏ పోలీసులకి ఇన్ఫామ్ చేయాలి. ఓకే, అలాంటివన్నీ కూడా మనకు రైలు ప్రయాణం అనేటువంటి దాంట్లో ఉంటాయి. మీరు ఇంకా ఏం తెలుసో నాతో పంచుకుంటే నేను మళ్ళీ మీకు హ్యాపీగా చెప్తాను. ఓకేనా, స్టాప్ చేద్దామా? జై హింద్ చెప్పాలి అందరూ, జై హింద్, జై ఇండియన్ రైల్వేస్. ఎస్, ఐ లవ్ ఇండియన్ రైల్వేస్, ఐ రెస్పెక్ట్ ఇండియన్ రైల్వేస్. చెప్పండి, ఐ లవ్ ఇండియన్ రైల్వేస్, ఐ రెస్పెక్ట్ ఇండియన్ రైల్వేస్. ఇప్పుడు ఇండియన్ రైల్వేస్ చాలా డెవలప్ అవుతున్నాయి, ప్రతి చోట కూడా స్మార్ట్ రైల్వే స్టేషన్స్ అనేటువంటివి డెవలప్ చేస్తున్నారు మన ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్. ఓకేనా, చాలా మంచి రైల్వే స్టేషన్ పాతవన్నీ తీసేసి కొత్తగా వేస్తున్నారు. ఓకేనా, మనం ఇవన్నీ డెవలప్మెంట్స్ చూడాలంటే మనము ఎప్పుడైనా సరే ప్రభుత్వ ఆస్తుల్ని నాశనం చేయకూడదు, ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడాలి. భారత్ మాతాకి జై. వెరీ గుడ్.